హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు పూజితాస్ కిచెన్. టుడే రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ టమాటో పచ్చడి. ఒక్కసారి ఈ పచ్చడి ట్రై చేశారంటే ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది, పుల్ల పుల్లగా, కారం కారంగా. దోశల్లోకి, ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ముందుగా దానికోసం ఆవాలు, మెంతులు, పచ్చిపప్పు, మినప్పప్పు వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన పచ్చిమిర్చిలో చిన్నులపాయ రెమ్మలు, టేస్ట్కి తగ్గట్టుగా చింతపండు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన పచ్చిమిర్చి, చింతపండు, చిన్నులపాయల్ని తీసుకొని వేరొక బౌల్లో పెట్టుకోవాలి. తర్వాత అందులోనే ముందుగా మనం గింజలు తీసేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే రాళ్ళ ఉప్పు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఉప్పు వేసుకోవటం వల్ల పీసెస్ త్వరగా మగ్గిపోతాయి. తర్వాత అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేయించుకోవాలి. ముందుగా టమాటాలు అయితే వేయకూడదు. క్యాప్సికమ్ కొంచెం ఒక 50% కుక్ అయిన తర్వాత మాత్రమే టమాటాలు వేసుకోవాలి. అప్పుడే పచ్చిదనం అనేది ఉండదు. ఇలా మూత పెట్టుకుంటూ 5 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. మూత పెట్టుకోవటం వల్ల ఈజీగా మగ్గిపోతాయి. తర్వాత ఇలా మగ్గిపోయిన క్యాప్సికమ్ టమాటో పీసెస్ని చల్లారబెట్టుకోవాలి. ఇవి చల్లారేలోపు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న మెంతులు, పచ్చిపప్పు, ఆవాలు, మినప్పప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర, చిన్నులపాయ, చింతపండు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత అందులోనే మనం వేయించుకున్న క్యాప్సికమ్ టమాటో పీసెస్ కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మీకు కావాలంటే ఇంకొంచెం మెత్తగా పట్టొచ్చు. నేనైతే ఈ ఇట్లా మెత్తగా పట్టాను కొంచెం. తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని పోపు రెడీ చేసుకుందాం. మీకు ఇష్టమైన వాళ్ళు పోపు వేసుకోవచ్చు, లేకపోతే ఇలా అయినా టేస్ట్ చేయొచ్చు. దానికోసం నేను ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. 1 స్పూన్ గీ, 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత అందులో ఎండుమిర్చి, పోపు గింజలు కూడా వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసాను. అంతే. ఇవి పచ్చడిలో వేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన క్యాప్సికమ్ టమాటో పచ్చడి చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే తినాలనిపిస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. పూజితాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.